హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నాథ్ స్పోకెన్ ఇంగ్లీష్. ప్రీవియస్ వీడియోలో మనం 2 క్వశ్చన్స్ తీసుకున్నాం కదండి. వాటికి సమాధానాలు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నేను టీవీ చూస్తూ పనిచేస్తున్నాను. నేను టీవీ చూస్తూ పనిచేస్తున్నాను. దీనికి ఆన్సర్, వైల్ వాచింగ్ టీవీ ఐఎమ్ డూయింగ్ వర్క్. వైల్ వాచింగ్ టీవీ I'm doing work. సెకండ్ క్వశ్చన్, నువ్వు వచ్చేటప్పటికి నేను పని పూర్తి చేస్తాను. నువ్వు వచ్చేటప్పటికి నేను పని పూర్తి చేస్తాను. I will complete the work by the time you come. I will complete the work by the time you come. ఇవండి ఆన్సర్స్. ఈ వీడియోలో కూడా మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. నువ్వు ప్రతిదానికి మొహం మార్చుకోకు. నువ్వు ప్రతిదానికి మొహం మార్చుకోకు. యు డోంట్ చేంజ్ కలర్ ఫర్ ఎవ్రీథింగ్. చేంజ్ కలర్ అంటే మొహం మార్చుకోవడం, రంగులు మారిపోవడం. యు డోంట్ చేంజ్ కలర్ ఫర్ ఎవ్రీథింగ్. అనదర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రతిదానికి గొడవ పెట్టుకోకు. నువ్వు ప్రతిదానికి గొడవ పెట్టుకోకు. యు డోంట్ పికప్ క్వారెల్ ఫర్ ఎవ్రీథింగ్. పికప్ క్వారెల్ అంటే గొడవ పెట్టుకోవడం. యు డోంట్ పికప్ క్వారెల్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, నువ్వు ప్రతిదానికి తిట్టకు. నువ్వు ప్రతిదానికి తిట్టకు. నువ్వు రాకపోతే నేను వెళ్ళను. Unless you come, I won't go. Unless you come, I won't go. Unless అంటే కాకపోతే అని అర్థం. అనదర్ ఎగ్జాంపుల్, నువ్వు తినకపోతే నేను తినను. నువ్వు తినకపోతే నేను తినను. Unless you eat, I won't eat. Unless you eat, I won't eat. ఇప్పుడు మీ ప్రశ్న, నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడను. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడను. నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. I wanted to call you. I wanted to call you. Another example, నేను అక్కడికి వెళ్దామనుకున్నాను. నేను అక్కడికి వెళ్దామనుకున్నాను. I wanted to go there. I wanted to go there. ఇప్పుడు మీ ప్రశ్న, నేను రావాలనుకున్నాను. నేను రావాలనుకున్నాను. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. I am telling for your well-being. I am telling for your well-being. Well-being అంటే మంచి కోసమే అని అర్థం. అనదర్ ఎగ్జాంపుల్, నేను నీ మంచి కోసమే మాట్లాడుతున్నాను. నేను నీ మంచి కోసమే మాట్లాడుతున్నాను. I am speaking for your well-being. I am speaking for your well-being. అతను గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు. అతను గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు. He spoke breathlessly. Breathlessly అంటే గుక్క తిప్పుకోకుండా. అనదర్ ఎగ్జాంపుల్, అతను గుక్క తిప్పుకోకుండా పాడాడు. He sang breathlessly. He sang breathlessly. నేను బయలుదేరేటప్పటికి వర్షం వచ్చేసింది. By the time I started, it rained. By the time I started, it rained. నేను బయలుదేరేటప్పటికి వాళ్ళు వచ్చేసారు. By the time I started, they came. By the time I started, they came. అతను నా దగ్గర అప్పు తీసుకున్నాడు. అతను నా దగ్గర అప్పు తీసుకున్నాడు. He borrowed from me. He borrowed from me. Borrow అంటే అప్పు తీసుకోవడం.
ఫ్రమ్ అంటే నుండి, నా దగ్గర నుండి. హీ బారోడ్ ఫ్రమ్ మీ. అతను నా దగ్గర అప్పు తీసుకోలేదు. అతను నా దగ్గర అప్పు తీసుకోలేదు. హీ డిడ్ నాట్ బారో ఫ్రమ్ మీ. హీ డిడ్ నాట్ బారో ఫ్రమ్ మీ. బారో అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం అప్పు తీసుకోవడం. బారోడ్ అంటే వెర్బ్ యొక్క రెండవ రూపం అప్పు తీసుకున్నాడు. నువ్వు ఇంతకు ముందులా లేవు. యు ఆర్ నాట్ యాజ్ యు వర్. యు ఆర్ నాట్ యాజ్ యు వర్. కాఫీ వేడి చెయ్యి. స్ట్యూ ద కాఫీ. స్ట్యూ అంటే వేడి చెయ్యడం, వెచ్చబెట్టడం. కాఫీ వేడి చెయ్యి. స్ట్యూ ద కాఫీ. పిల్లలు ఆమె కోసం బెంగ పెట్టుకున్నారు. చిల్డ్రన్ పైన్డ్ ఫర్ హర్. పైన్ అంటే బెంగ పెట్టుకోవడం. చిల్డ్రన్ పైన్డ్ ఫర్ హర్. సో ఫ్రెండ్స్, క్లాస్ విన్నారు కదా. నేను మీ క్వశ్చన్స్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ప్రతిదానికి తిట్టకు. నువ్వు ప్రతిదానికి తిట్టకు. సెకండ్ క్వశ్చన్, నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడను. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడను. థర్డ్ క్వశ్చన్, నేను రావాలనుకున్నాను. నేను రావాలనుకున్నాను. కమెంట్ బాక్స్లో ఆన్సర్స్ పోస్ట్ చేసేవాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. ప్లీజ్ కీప్ పోస్టింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.